పట్టుదలకు పరమశివుడే ఇచ్చిన ఒక వరం. 1200 సంవత్సరాల క్రితం రాష్ట్రకూటరాజు ప్రాణాపాయ స్థితిలో ఉండగా రాణి మణికావతి శివుణ్ణి వేడుకుంది. నా భర్త కోలుకుంటే మీకోసం ఒక ఆలయం నిర్మించి దాని శిఖరం చూసే వరకు నేను అన్నపానీయాలు ముట్టను ప్రభూ. శివుడి దయతో రాజు త్వరగా కోలుకున్నాడు. కాని అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఆ ఆలయాన్ని నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది. రాణి ఆకలితో చనిపోతుందని రాజు శిల్పులు భయపడ్డారు. అప్పుడు కోకాసా అనే శిల్పి రాజుకు ఒక ఉపాయం చెబుతూ మనం వారం రోజుల్లోనే శిఖరాన్ని నిర్మించవచ్చు అని చెప్పాడు. అలా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పర్వతాన్ని పైనుండి కిందకు చెక్కడం ప్రారంభించారు. కేవలం వారంలో రాణిగారికి ఆలయ శిఖరం చూపించారు. తర్వాత ఆ ప్రాంగణంలో ఆలయాన్ని, లోపల కొలువైన శివలింగాన్ని, ఎదురుగా ఉన్న నంది విగ్రహాన్ని, ప్రదక్షిణా మార్గాలను మరియు అడుగడుగునా ఉన్న విగ్రహాలను కూడా ఒకే కొండ రాయి నుండి 17 సంవత్సరాలుగా చెక్కారు. సుమారు 4 లక్షల టన్నుల రాయిని